తాము తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందేనని కృష్ణానది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఏమైనా అభ్యంతరాలుంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు అపెక్స్ కౌన్సిల్కు వెళ్లవచ్చని తెలిపింది. బోర్డు నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న తెలంగాణ ప్రతిపాదనను బోర్డు తిరస్కరించింది. ఈ అంశం ఇవాళ జరగనున్న బోర్డు సమావేశంలో చర్చకు రానుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధి, అధికారాలు, విధి విధానాల ముసాయిదాలో తెలంగాణ ప్రభుత్వం సూచించిన మార్పును బోర్డు తిరస్కరించింది. ఈ ప్రతిపాదనలో మార్పు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మొదట ప్రతిపాదించినట్లుగా బోర్డు నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని తుది ముసాయిదాలో తేల్చి చెప్పింది. ఈ ముసాయిదాకు రెండు రాష్ట్రాల ఆమోదం కోసం ఇవాళ జరిగే కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చింది. 2014 సెప్టెంబర్లో విధి విధానాల ముసాయిదాను రూపొందించిన బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించింది. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి తుది ముసాయిదా సిద్ధం చేసింది. రెండు రాష్ట్రాల నుంచి ఒక్కో సభ్యుడు ఉంటే బోర్డు సమావేశం నిర్వహించవచ్చని ముసాయిదాలో పేర్కొంది. ఒకవేళ అవసరమైన సభ్యులు లేక వాయిదా పడితే తర్వాత తక్కువ సమయంలో తిరిగి సమావేశం నిర్వహించి ఆ రోజు కోరంతో సంబంధం లేకుండా ఉన్నట్లుగా భావించి సమావేశం నిర్వహించవచ్చని ముసాయిదా పేర్కొంది. బోర్డు సమావేశంలో వీలైనంత వరకు ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా అంశంపై ఓటింగ్ నిర్వహించాల్సి వస్తే సభ్యులకు ఒక్కో ఓటు ఉంటుంది. సమానంగా వస్తే చైర్మన్ ఓటు హక్కును వినియోగించుకుంటారు. బోర్డు పరిధిలోకి ప్రతిపాదించిన ప్రాజెక్టుల పరిపాలన, నీటి నిర్వహణ, యాజమాన్యం కోసం ఏ ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండేది కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంటుంది. బోర్డు సూచన మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది. దీనిపై చాలా కాలంగా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తేవాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా ఇప్పటి వరకు నీటి కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలే తేలనందున బోర్డు పరిధిలోకి ప్రాజెక్టు తేవాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొంది. దీనిపై కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో తుది ముసాయిదాలో పరిధి, చేర్చాల్సిన ప్రాజెక్టుల వివరాలను కూడా బోర్డు అందజేసింది. దీని ప్రకారం మొదటి దశలో ఏ ప్రాజెక్టులు చేర్చాలో వివరంగా పేర్కొంది. మధ్యతరహా ప్రాజెక్టులేవి ఉమ్మడిగా లేనందున బోర్డు పరిధిలో ఉండవని స్పష్టం చేసిన బోర్డు చిన్న నీటి వనరుల నీటి వినియోగాన్ని ఎలా లెక్కగట్టాలో పేర్కొంది.